రాష్ట్రమంతా అవ్వాతాతలది ఒకే మాట. బిడ్డా, మేమంతా నీకే ఓటు వేశామయ్యా, మా ఓట్లన్నీ ఏమయ్యాయి? ఎందుకిలా జరిగింది? మేమైతే నిన్ను మోసం చేయలేదయ్యా, నిన్ను కన్న బిడ్డల్లే చూసుకున్నాం. కాని ఎక్కడో ఏదో జరిగింది. ఒక్కరోజు కూడా నిన్ను టీవీలో చూడకపోతే ఉండలేని మేము మీకు ఎలా అన్యాయం చేస్తామయ్యా? ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ నీ రాజకీయ శత్రువులే నిన్ను ఓడించారయ్యా అని అవ్వాతాతలే కన్నింటి పర్యంతమవుతున్నారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార సభలో మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ఫ్యాన్ గుర్తుపై 2 బటన్లను నొక్కి ఓటు వేసి ఆశీర్వదించేందుకు మీరంతా సిద్ధమా అని జగన్ పిలుపునిస్తే మేమంతా సిద్ధం సిద్ధం అంటూ లక్షలాది మంది ప్రజలు పిడికిళ్లు బిగించి నినదించారు. కానీ వైసీపీకి దక్కాల్సిన ఎన్నికల ఫలితం టీడీపీ కూటమికి దక్కడంపై రాజకీయ విశ్లేషకులు నివ్వెరపోతున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల సమస్య దశాబ్దాలుగా పట్టి పీడిస్తోంది. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ 800 కోట్లతో తాగునీటి పథకం, కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం, కిడ్నీ వ్యాధుల చికిత్సకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించిన పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 8,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరంలో పూర్తి చేశారు. గత ఏడాది నుంచే ఆ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. మూలపేట, కాకినాడ, రామయ్యపట్నం, మచిలీపట్నం నియోజకవర్గాల్లో 25,000 కోట్లతో పోర్టులు నిర్మిస్తున్నారు. కానీ ఆ పోర్టులు ఉన్న నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ గెలవకపోవడంపై రాజకీయ పండితులు నివ్వెరపోతున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలు వైసీపీకి కంచుకోటలుగా నిలుస్తూ వస్తున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో ఆ కంచుకోటల్లోనూ ఎన్నడూ లేని రీతిలో టీడీపీ గెలుపొందడంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ నిలవాల్సిన చోట్ల టీడీపీ కూటమి నిలవడంపై ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ఆర్సీపీకి దక్కాల్సిన ఫలితం టీడీపీకి దక్కడానికి కారణాలు అంతుచిక్కడం లేదని రాజకీయ పండితులు వాపోతున్నారు. ఇటీవల యాక్సెస్ మై ఇండియా చర్చలో ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ మహిళలు, గ్రామీణులు భారీ ఎత్తున జగన్ కు మద్దతుగా నిలిచారని చెప్పడం, ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ కూడా పలు సందర్భాల్లో గ్రామీణులు, మహిళలు, మైనార్టీలు జగన్ కు అండగా ఉన్నారని స్పష్టం చేసిన నేపథ్యంలో ఫలితాలు ఇలా వెల్లువడడం సర్వత్రా ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఎందుకిలా జరిగింది?